హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? ఒక అడవిలో ఒక తెలివి తక్కువ తోడేలు ఉండేది. అది ఎప్పుడు గుంపుతో కాకుండా ఒంటరిగా తిరుగుతూ ఉండేది. దాంతో తిండి దొరక్క పస్తులుండేది. ఒకరోజు దానికి ఒక తల్లి మేక, 2 పిల్లలు కనిపించాయి. పరుగున వెళ్ళి మేకతో, "ఇక మీకు నూకలు చెల్లిపోయాయి. ముందు నీ పిల్లల్ని తిని తర్వాత ఈ సంగతి చూస్తా" అంది. మేక ఆలోచించి, "నిన్ను ఆపగలిగే బలం మాకెక్కడిది? చచ్చే ముందు ఒక్కసారి దేవుడికి ప్రార్థన చేసుకుంటాం" అని అడిగింది. సరేనంది తోడేలు. అప్పుడు అది గట్టిగా మే మే అని అరిచింది. అది విన్న వాటికి కాపలాగా వచ్చిన వేటకుక్క పరుగున వచ్చింది. దాన్ని చూసి తోడేలుకి దడ పుట్టి అక్కడి నుంచి పరారైంది. కాసేపటికి దానికో కోడిపుంజు కనిపించగా, "చాలా ఆకలితో ఉన్నాను. ఈరోజు నీ పని అయిపోయింది" అంది ఆవేశంగా. "అలాగే అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో, కానీ నన్నొక్కసారి కుయ్యని" అని అడిగింది కోడిపుంజు. కుదరదని చెప్పేసింది తోడేలు. "నా మీద నీకు నమ్మకం లేకపోతే నా తోక నీ నోటితో పట్టుకో" అంది కోడిపుంజు. "అలా అన్నావు, బాగుంది" అంటూ అలాగే చేసింది తోడేలు. కోడిపుంజు కుక్కరుకోకో అని అరుస్తుంది. దాని తోకలోని ఈకలన్నీ తోడేలు ముక్కులోకి వెళ్ళటంతో దాని తుమ్ము వచ్చింది. అదే అదునుగా భావించి కోడి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది. నోటికి చిక్కిన ఆహారం పోవడంతో అది జారిపోవటంతో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది తోడేలు. కొద్ది దూరంలో దానికి కనిపించింది ఒక గొర్రె. దగ్గరికి వెళ్ళి, "నేను నిన్ను ఎలా తినేస్తానో తెలుసా? చర్మం, కొమ్ములతో సహా" అంది. "సరే, నువ్వు నోరు పెద్దగా తెరుచుకొని ఉండు, నేను పరుగున వచ్చి నీ నోట్లో పడతా" అంది. తెలివి తక్కువ తోడేలు అలాగే చేయటంతో గొర్రె పరుగున వచ్చి బలంగా కుమ్మేసింది. ఆ దెబ్బతో తోడేలు దవడలు చీలిపోయి కుయ్యో మర్రో అంటూ అక్కడే కూలిపోయిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.